श्रीमदे रामानुजाय नमः श्रीमदे निगमान्त महादेशिकाय नमः अस्मद्गुरुभ्यो नमः தேவப்பெருமாள் 6 வார்த்தைகள். దీనిలో మనము అహమేవ పరంతత్వం దర్శనం భేదయేవచ ఉపాయేషు ప్రపత్తిశ్చాతని ఫస్ట్ 3 వర్డ్స్కి మనం అర్థం పోయిన 2-3 వీడియోలు చూస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో అంతిమ స్మృతి వర్జనం, ఇది ప్రపత్తికి చాలా ముఖ్యమైన ఒక యాడెడ్ అడ్వాంటేజ్. భక్తికు ప్రపత్తికు ఏం తేడా అంటే ఇదిదా తేడా. భక్తి యోగంలో ఎవరు మోక్షం పోవడానికి అనుకున్నవారు తప్పకుండా తన డెడ్ బెడ్లో ఉన్న సమయంలో కూడా స్వామివారుడ స్మరణ ఉండాలి, థాట్ ఉండాలి. ఒకవేళ వాళ్ళకి లేకపోయినా ఏ థాట్ పెట్టుకొని వాళ్ళు చనిపోయారో అదువా మళ్ళీ పుట్టారు. మీకు ఇది శ్రీమద్ భాగవతంలో ఆది జడభరధన్ ఒక స్వామివారు పెద్ద ఋషి అంటే పెద్ద భక్తి యోగంలో ఉన్నవారు. ఆయన ఏం చేస్తారంటే తపస్సు చేస్తున్నారు. అప్పుడు పక్కన ఒక డీర్ పక్కన ఇంకొక టైగర్ వచ్చింది. ఆ డియర్ ఇస్ ప్రెగ్నెంట్. అది ఆ టైగర్ వల్ల అది అటాక్ చేసిన సమయంలో ఏమైంది, ప్రసవం అయింది. లిటిల్ డీర్ కూడా వచ్చింది, బేబీ వచ్చింది. మదర్ పోయింది, బేబీ మాత్రం ఉంది ఇక్కడ. ఆ స్వామివారు ఏం చేశారంటే ఆ లేడీ మన దగ్గర తీసుకెళ్ళి ఈ టేకిన్ కేర్ ఆఫ్ దట్. ఆమె అది భోజనం చేస్తే తన భోజనం చేస్తున్నారు, అది నిద్రపోతే తన నిద్రపోతున్నారు, అది ఉంటే దాని ఉంటా తన ప్రాణం తన లైఫ్ పూరా అదే. ఈస్ వరల్డ్ ఇస్ ఎంటైర్లీ సరౌండింగ్ అరౌండ్ దట్ డీర్. ఒకరోజు ఏమైంది, ఈస్ ఇన్ ద లాస్ట్ స్టేజ్, డెడ్ బెడ్లో ఉన్నారు. ఆది జడవరద స్వామివారు పెద్ద ఋషి, పెద్ద భక్తి యోగ ఋషి, పెద్ద ఋషి. ఏనంట అంతిమ స్మృతిలో లాస్ట్ టైంలో తను పోయినప్పుడు నేను లేకుండా ఆ డేని ఎవరు చూసుకుంటారు, ఏమవుతుంది అనుమానంతో పోయారు. నెక్స్ట్ జన్మలో డేరావి పుట్టారు. శ్రీమద్ భాగవతంలో ఉన్న ఒక కథ అది. అంటే భక్తి యోగ నిష్ఠకి తప్పకుండా అంతిమ స్మృతి ఉండాలి. అంతిమ స్మృతి అంటే లాస్ట్ స్మరణం. మనం ఇక్కడి నుంచి పోతున్నాం కదా, అప్పుడు కూడా దేవుడి వల్ల థాట్ రావాలి. ఇది భక్తి యోగ నిష్ఠనికి. ప్రపత్తి వారికి అంతిమ స్మృతి అవసరం లేదు. అంతిమ స్మృతి వర్జనం అంటే లాస్ట్ టైంలో స్వామివారి స్మరణ మనకు రాలేకుండా పర్లేదు స్వామివారు చెప్తున్నారు కదా. కానీ స్వామివారి వరాహ అవతారం చేసిన సమయంలో ఏం చెప్తారంటే, నా భక్తుడికి నా స్మరణ నా థాట్ రాలేకుండా పర్లేదు, ఆయన నేను గుర్తుపెట్టుకొని నేను దగ్గర ఆయన తీసుకొస్తున్నాను. వరాహ చర్మ శ్లోకంలో స్థితే మనసి స్వస్థే శరీరే సతియో నరః ధాతుసామ్యే స్థితే స్మర్త విశ్వరూపం చ మామజం తదస్థం ప్రియమాణం తు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. దీంట్లో ఈ వర్డ్కి సంబంధించిన లైన్ అంటే అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం. అంటే ఒక్కసారి సిదే మనసస్వత్తే శరీరే సదియో నరః. ఎవరు మనము ఆరోగ్యంగా ఉన్న సమయంలో, దేహము మనసు రెండు ఆరోగ్యంగా ఉన్న సమయంలో స్వామివారు మీరే శరణం శ్రీమన్నారాయణ చరణవు చరణం ప్రపత్తి అని చెప్తున్నాం కదా. చెప్పినది మనం తర్వాత మన డెడ్ బెడ్లో మన థాట్లో కొన్ని విషయాలు మన దేహం కానీ మన మనసు కానీ మన కంట్రోల్లో ఉండదు. అప్పుడు స్వామివారు ఏం చేస్తారు, కాష్టభాషాణ సన్నిభం. అవి ఎవరు డెడ్ బెడ్లో ఒక స్టిక్ లాగా ఉన్నవారిని అహం స్మరామి మద్భక్తం, నేను గుర్తుపెట్టుకున్నాను, మద్భక్తం నా భక్తుడిని నేను గుర్తుపెట్టుకున్నాను అని నయామి పరమాం గతి, ఆయన పరమమాన పరమదంకు నేను తీసుకెళ్తుపోతున్నాను. నా భక్తుడికి నా స్మరణ రాలేకుండా పర్లేదు, భక్తుడు నేను స్మరణంలో పెట్టుకొని నేను గుర్తుపెట్టుకొని
నయామి పరమాం గతిం, నేను తీసుకెళ్తున్నాను. ఇది వరాహ చరమ శ్లోకంలో ఉన్నది. అదే ఇక్కడ స్వామివారు వరదరాజ స్వామివారు ఏం చెప్తున్నారు? అంతిమ స్మృతి వర్జనం అలా అని చెప్తున్నారు. శ్రీమదే రామానుజాయ నమః.